అన్నయ్య పాప్కార్న్ తింటావా? వద్దు. పోనీ ఏదైనా ఆర్డర్ పెట్టనా? వద్దు చెల్లమ్మా. ఏంటన్నయ్య ఏమడిగినా వద్దు వద్దు అంటున్నావు? పిజ్జా బర్గర్ ఇలాంటివి ఏమైనా ఆర్డర్ పెడతానులే. వద్దు చెల్లమ్మా. వద్దా? పోనీ నూడిల్స్ గోబీ ఇలాంటివి ఏమైనా ఆర్డర్ చేయనా? అరే వద్దని చెప్తున్నాను కదా. అరే నీకు ఆకలి అవుతూ ఉంటుంది కదా అన్నయ్య, తినొచ్చు కదా. సడన్ గా ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు? నాకు ఆకలి అవడం లేదు, నాకేం వద్దు. మా ఆఫీస్ లో కూపన్స్ ఇచ్చారన్నయ్య, అందుకే ఆర్డర్ పెడతానన్నాను. ఏంటి నువ్వు? అన్నయ్య నేను నా బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తున్నాను, నీ బట్టలు ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు కదా, ఉతికి పెడతాను. నా బట్టలు నేను ఉతుక్కుంటాలే చెల్లమ్మా, ఏమొద్దు. అరే పర్లేదు అన్నయ్య, నీ బట్టలు ఉంటే ఇవ్వచ్చు కదా, ఉతికి పెడతానంటున్నాను కదా, ప్రతి దానికి టెన్షన్ తీసుకుంటావు నువ్వు. వద్దు. అన్నయ్య నీ జుట్టు ఏంటన్నయ్య ఇలా అయిపోయింది? మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది నీకు. నాకు చెప్పు ఉంటే ఆయిల్ పెట్టి మసాజ్ చేసేదాన్ని కదా అన్నయ్య. సడన్ గా ఏంటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు? నా హెయిర్ ఫాల్ గురించి నీకెందుకే? హెల్త్ అన్నయ్య, నీకు జుట్టు ఉంటేనే కదా నువ్వు అందంగా కనిపిస్తావు. నాకేం వద్దులే. అమ్మా అసలు చెల్లమ్మకి ఏమైంది? సడన్ గా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. రాఖీ పండుగ వస్తుంది కదా, నువ్వేదో పెద్ద గిఫ్ట్ ఇస్తావని అలా చేస్తుందిలే.